హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు హోమియోపతి తేజస్విని గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, చాలామంది అమ్మాయిలు ఒక ఫేస్ చేస్తున్నారు. రీసెంట్గా అయినా అప్పటి నుంచి చూసుకున్నా అనుకోకుండా తుమ్మిన దగ్గుతున్నప్పుడు లీకేజ్ అవుతుంటుంది. సో అది చాలా అన్కంఫర్ట్ ఉంటుంది మనకి. పీరియడ్స్ టైంలోనే ఆ 6-7 డేసే చాలా అన్కంఫర్ట్గా ఫీల్ అవుతాం. ఇట్లాంటి టైంలో కూడా మనం 10 మందితో ఉన్నప్పుడు ఇట్లాంటి ఫీలింగ్స్ ఉంటే అసలు అది కొంచెం వెరైటీ, అసలు మొత్తం వేరే లోకంకి వెళ్ళిపోతాం ఆ సర్టన్ సెకండ్స్లో. సో ముఖ్యంగా ఎందుకు అవుతుందంటారు లీకేజ్? దీనివల్ల ఎలాంటి డిసీజెస్ ఏమైనా ఉంటాయా? కొంతమందికి స్మెల్ రావడం కూడా జరుగుతుంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఎందుకు జరుగుతుంది అంటారు ఇలా? యూరిన్ లీకేజ్ అనేది చాలా మంది చూస్తుంటాం ప్రజెంట్ డేస్లో. ఇది నార్మల్గా ఓల్డ్ డేస్ చూసేవాళ్ళం మనమైతే. 40 years తర్వాత 50 years తర్వాత చూసేవాళ్ళం. అంత కాన్షియస్గా కూడా ఉండకపోయేవాళ్ళు కాదు, అలా చూసేవాళ్ళం. బట్ ప్రజెంట్ ఉన్న డేస్లో ఎర్లీ స్టేజ్లో కూడా మనం ఇది చూస్తున్నాం. మెయిన్గా వచ్చేసి లావుగా ఉన్న వాళ్ళు, ఒబేసిటీగా ఉన్న వాళ్ళు ఏమవుతుంది వాళ్ళ వెయిట్ మొత్తం, అబ్డోమెన్ వెయిట్ మొత్తం యూరినరీ బ్యాక్ పెయిన్ పడుతుంది. దీనివల్ల వాళ్ళకి కొంచెం పబ్లిక్ ప్లేస్కి వెళ్ళినా కూడా గట్టిగా నవ్వినా, లేదంటే గట్టిగా తుమ్మినా, కొంతమంది అయితే బరువులు ఎత్తినా కూడా వాళ్ళకి యూరినరీ లీక్ అవుతూ ఉంటుంది. దీన్ని మనం యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాం మెడికల్ టర్మ్లో అయితే. ఇది 2 విధాలుగా ఉంటుంది. ఒకటి స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటాం, 2 అర్జ్ ఇన్కాంటినెన్స్ అంటాం. స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటే మనం గట్టిగా తుమ్మినా, లేదంటే బరువులు ఎత్తినా, ఎక్కడికైనా దూరంగా ఫోర్స్ఫుల్గా నవ్వినా, లేదంటే ఎక్కువగా దూరంగా రన్నింగ్ చేసా కానీ, లేదంటే ఫిజికల్ యాక్టివిటీ ఏది చేసా కానీ మన బాడీ నుంచి యూరిన్ అనేది లీక్ అవుతూ ఉంటుంది. ఇది డ్రాప్స్గా ఉంటుంది కొంతమందిలో. అది మనకు తెలియకుండానే లీక్ అయిపోతూ ఉంటుంది. ఇలా లీక్ అయిపోవడం మనం స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటాం. వీళ్ళకి ఎలా ఉంటుందంటే చాలా ఎంబారసింగ్గా ఉంటుంది 10 మందిలో వెళ్ళినప్పుడు, లేదంటే పబ్లిక్ గ్యాదరింగ్స్కి కానీ, మ్యారేజెస్ పార్టీస్కి కానీ ఇలా దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా సడన్గా యూరిన్ లీక్ అవ్వడం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనికి మెయిన్ కారణం వచ్చేసి మెయిన్గా ఒకటి ఒబేసిటీ అంటాం. ఇంకా ఒకటి మన యూరినరీ బ్యాగ్ పైన కంట్రోల్ కోల్పోవడం. ఇది 2 ఉంటాయి. అంటే మన బ్రెయిన్ సిగ్నల్స్ పాస్ చేస్తుంది. మన యూరిన్ బ్యాగ్ ఎప్పుడైతే నిండుతుందో అప్పుడు మాత్రం యూరిన్ పాస్ అయ్యేలాగా సిగ్నల్స్ చేస్తుంది. బట్ ఇలా స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి చిన్నగా తుమ్మినా దగ్గినా కూడా వెంటనే ఆ యూరిన్ బ్యాగ్ కంట్రోల్ని కోల్పోయి యూరిన్ లీక్ అయ్యేలా చేస్తుంది. ఇది ఒక టైప్ ఉంటుంది. నెక్స్ట్ అర్జ్ ఇన్కాంటినెన్స్ అంటాం. కొంతమంది చూస్తుంటాం మనం ఎక్కడికైనా వెళ్ళిన వెంటనే ఫస్ట్ వాష్రూమ్ చూసుకుంటారు, ఎక్కడుంది, ఎక్కడికి వెళ్ళాలి అని చూసేసి. దీన్ని అర్జ్ ఇన్కాంటినెన్స్ అంటాం. దీంట్లో ఎలా ఉంటుందంటే వాళ్ళకి యూరిన్ పాస్ చేస్తా కూడా వాళ్ళకి కంప్లీట్ ఫీలింగ్ ఉండదు. నేను మొత్తం యూరిన్ పాస్ చేశాను, నాకు బ్లాడర్ మొత్తం ఎంటీ అవుతుందని ఫీలింగ్ ఉండదు వాళ్ళకి. అందువల్లనే వాళ్ళకి మళ్ళీ ఒకవేళ వాష్రూమ్కి వెళ్ళినా కూడా వెంటనే మళ్ళీ ఒక 5-10 minutes గ్యాప్ మళ్ళీ వెళ్ళడం, లేదంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ యూరిన్ పాస్ చేయడం. ఇంకా కొంతమందిలో ఇలా మళ్ళీ వెళ్ళా కూడా వాళ్ళకి కొంచెం యూరిన్ అనేది లీక్ అవుతూ ఉంటుంది వాళ్ళకి తెలియకోకుండానే. చిన్నపిల్లలకి ఎలా పాస్ పోస్తుందని చెప్తుంటారు, అట్లా వీళ్ళకి కూడా యూరిన్ లీక్ అవుతూ ఉంటుంది అలా. దీన్ని మనం దీన్ని అర్జ్ ఇన్కాంటినెన్స్ అంటాం. ఇది 2 విధాలుగా ఉంటుంది. ఈ అర్జ్ ఇన్కాంటినెన్స్లో ఏముంటుందంటే ఆ యూరిన్ బ్యాగ్ ఉంటుంది కదా, ఆ యూరిన్ బ్యాగ్ మన బ్రెయిన్కి సిగ్నల్స్ సెండ్ చేయదనమాట. ఇది ఎంటీగా ఉంది, లేదంటే ఇది బ్యాగ్ ఫుల్ అయిపోయింది, ఇప్పుడు పాస్ చేయాలనేది సిగ్నల్స్ సెండ్ చేయకపోతుంది. ఇలా చేయలేకపోవడం వల్లే వాళ్ళకి యూరిన్ లీక్ అవుతూ ఉంటుంది. ఈ 2 విధాలుగా ఉన్నా కూడా ఏ విధంగా అయినా కూడా ప్రాబ్లమాటిక్గానే ఉంటుంది. కొంతమందిలో ఏం చేస్తారంటే ఇలా ఉన్నప్పుడు చాలా మంది ప్యాడ్స్ కూడా యూజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఇన్వాలంటరీగా యూరిన్ లీక్ అవుతూ ఉంటుంది కదా. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో వాళ్ళకి ఏదైనా ఎంబారసింగ్గా ఫీల్ అవ్వడం, లేదంటే 10 మందిలో సిగ్గుపడడం ఇలాంటివి జరుగుతుంది. అందువల్ల వాళ్ళు ప్యాడ్ కూడా యూజ్ చేస్తుంటారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే దీనికి మెయిన్గా కొన్ని టాబ్లెట్స్ యూజ్ చేస్తారు. ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయేమో అనుకొని యాంటీబయాటిక్స్ కానీ, లేదంటే పెయిన్ కిల్లర్స్ కానీ ఇలాంటివి యూజ్ చేస్తారు. ఇలా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువ అవుతుంది, తగ్గదనమాట. అంటే 2-3 days తగ్గినా కూడా మళ్ళీ వస్తూనే ఉంటుంది వాళ్ళకి. ఇంకా ఇన్ఫెక్షన్ అనేది ఆ యూరినరీ బ్యాగ్ నుంచి ఇంకా ఇతర ఆర్గాన్స్ ఉంటాయి, కిడ్నీస్ కానీ, యూరేటర్స్ కానీ, వీటన్నిటికీ పాస్ అవుతూ ఉంటుంది. మామూలుగా మన కిడ్నీ ఏం చేస్తుంది, మనం తీసుకున్న వాటర్ని ఫిల్టర్ చేసి మన బాడీలో బ్లడ్ మొత్తం ఫిల్టర్ చేసి ఆ వేస్ట్ మొత్తం యూరిన్ ద్వారా బయటకు పంపిస్తుంది. ఇన్ కేస్ మనం యూరిన్ని హోల్డ్ చేస్తామనుకోండి, అప్పుడేమవుతుంది, ఆ బ్లాడర్ లేదా అలానే యూరిన్ నిండిపోతుంది. ఇంకా దానివల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి బ్లాడర్లోనే ఉంటాయి. అది ఎక్కువ మనం టైం ఇస్తున్నట్టు అక్కడ ఆ బ్లాడర్ని ఎంప్టీ చేయకుండా టైం ఇచ్చినట్టయితే ఆ ఇన్ఫెక్షన్స్ ఇంకా కిడ్నీ వరకు వెళ్తూ ఉంటాయి. దానివల్ల మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్ అని కనిపిస్తాయి. ఇలా అన్ని విధాలుగా ఉంటాయి. కొంతమందికి ఈ స్ట్రెస్ కానీ అర్జ్ ఇన్కాంటినెన్స్కి సర్జరీకి వెళ్తారు. ఎందుకంటే ఆ బ్లాడర్ ఏమైనా కిందకి ప్రొలాప్స్ అయిందా అంటే జారిపోవడం,
ఇలా ఏమైనా ఉందేమో అనుకుని సర్జరీ వరకు వెళ్తుంటారు. బట్ సర్జరీ తర్వాత కూడా వాళ్ళకి అలా మళ్ళీ అలాంటి సిమ్టమ్ కనిపిస్తూ ఉంటాయి. ఇదంతా మెయిన్గా మన పొత్తి కడుపులో ఉన్న మజిల్స్ వీక్ అయిపోవడం వల్ల, లేదంటే ఆ బ్లాడర్ యొక్క కంట్రోల్ కోల్పోవడం వల్లే జరుగుతుంది. వీటిని కూడా మనం హోమియోపతి ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. ఆ బ్లాడర్ నుంచి యూరిన్ లీక్ అవ్వకుండా, లేదంటే మళ్ళీ మళ్ళీ యూరిన్కి వెళ్ళకోకుండా, లేదంటే ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నా, ఇన్ఫెక్షన్ అయితే మనం యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటాం. ఈ ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నా కూడా మనం కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు. అది మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా చూసుకోవచ్చు. ఒకవేళ కొంతమంది సివియర్ ఫామ్లో ఉంటారు. కొంతమందికి మళ్ళీ మళ్ళీ యూరిన్కి వెళ్తూనే ఉంటారు, లేదంటే యూరిన్ పాస్ చేస్తాం మంటగా అనిపించడం, లేదంటే పెయిన్ అనేది కనిపిస్తుంది. దీన్ని మనం యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటాం. ఈ ఇన్ఫెక్షన్స్ ద్వారా కూడా వాళ్ళకి ఆ యూరిన్ పాస్ చేస్తే మంటగా పెయిన్గా అనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ యూరిన్కి పోవడం, లేదంటే నైట్ టైమ్స్ ఎక్కువ యూరిన్ పాస్ చేయడం, నైట్ టైమ్స్ మోర్ దాన్ 2 times కంటే ఎక్కువ యూరిన్ పాస్ చేసినట్టయితే ఇన్ఫెక్షన్స్ వల్లే ఉంటుంది. ఇంకా కొంతమంది డయాబెటీస్ అంటాం. డయాబెటిక్ ఉమెన్స్లో కూడా ఎక్కువ యూరిన్ పాస్ చేస్తూ ఉంటారు వాళ్ళు. కొంతమంది ఎక్కువ వాటర్ ఇంటేక్ చేసుకోవడం వల్ల కూడా యూరిన్ ఎక్కువ పాస్ చేస్తారు. బట్ వాటర్ ఇంటేక్లో ఎలాంటి పెయిన్ ఉండదు వాళ్ళకి. పెయిన్ కానీ చురుకు కానీ మంట అలా ఏమి ఉండదు. ఇలా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి యూరిన్ పాస్ చేసేటప్పుడు మంటగా అనిపిస్తుంది. బట్ ఇవన్నీ మనం చూసుకుంటూ ఉండాలి. ఇంకా మనం ప్రైవేట్ పార్ట్ రీజన్లో క్లీన్గా లేకపోవడం వల్ల, అంటే వెజనల్ ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నా, వెజన నుంచి ఫ్లూయిడ్ లీక్ అవుతున్నా కూడా ఆ ఫ్లూయిడ్ నెగ్లెక్ట్ చేసినట్టయితే ఆ ఇన్ఫెక్షన్స్ కూడా ఈ మూత్రనాళాలకు కూడా పాస్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ కేర్ఫుల్గా మనం చూసుకుంటూ ఉండాలి. అసలు మనకు ఆ యూరిన్ లీకేజ్ ఎలా అవుతుంది, స్ట్రెస్ ఏమైనా ఉందా, లేదంటే అర్జెంట్ కాంటినెన్స్ ఉందా, లేదంటే వాళ్ళకి ప్రీవియస్గా ఏదైనా సర్జరీస్ జరిగాయా, అంటే ఆపరేషన్స్ జరిగినా కూడా మెయిన్గా ఇలా మజిల్స్ మొత్తం లూజ్ అయిపోయి వాళ్ళకి యూరిన్ అనేది లీక్ అవుతూ ఉంటుంది. కొంతమందికి మనం ఆఫ్టర్ డెలివరీ చూస్తాం ఈ కండిషన్. మెయిన్గా ఆఫ్టర్ డెలివరీ నార్మల్గానే చూస్తాం, ఎందుకంటే 9 months పాటు మన బేబీని క్యారీ చేయడం వల్ల ఆ బ్యాక్ పైన ప్రెషర్ పడుతుంది. ఒకటేసారి ప్రెషర్ తగ్గిపోవడం వల్ల వాళ్ళకి ఆ యూరిన్ లీక్ అవుతుంటుంది. ఇది కామన్గానే చూస్తాం. ఇంకా కొంతమంది బరువుగా ఉన్న వాళ్ళు, ఇంకా కొన్ని మెడికల్ కండిషన్స్ ఉంటాయి. అంటే మెయిన్గా ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు కూడా ఒకవేళ ఫైబ్రాయిడ్స్ అనేటివి గర్భాశయం ముందు భాగంలో ఉన్నాయనుకోండి, ఆ భాగం నుండి కూడా వాళ్ళకి ఒత్తిడి పడి ఆ యూరిన్ బ్యాగ్ నుంచి యూరిన్ లీక్ అవుతూ ఉంటుంది. ఇంకా కొన్ని ఇన్ఫెక్షన్స్ కండిషన్స్లో ఇవన్నీ మనం చూసుకోవాలి. దేనివల్ల లీక్ అవుతుంది, అదైనా కాజ్ ఏమైనా ఉందా కూడా ఆ కాజ్ని మొత్తం కంప్లీట్గా రిమూవ్ చేయడం జరుగుతుంది. మేడం, ఇంతకుముందు మీరు అన్నారు సర్జరీ కూడా చేస్తారు దీనికని. మరి సర్జరీ చేసుకోవడం సఫిషియెంట్ అంటారా, లేకపోతే ఇట్లా లీకేజ్ అవుతుంటే దానికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఏం చేయాలంటారు? డెఫినెట్గా సర్జరీ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇలాంటి కండిషన్స్లో వాళ్ళకి ఎందువల్ల లీక్ అవుతుందో మనకు తెలిసినట్లయితే దాన్ని కూడా హోమియోపతి ద్వారా వాళ్ళకి కంట్రోల్ చేసుకోవచ్చు. ఆ యూరిన్ లీక్ అవ్వకుండా, అంటే మళ్ళీ మళ్ళీ యూరిన్కి పాస్ అవ్వకుండా వాటన్నిటిని కంట్రోల్ చేసే మెడిసిన్ హోమియోపతిలో ఉన్నాయి. ఇంకా హోమియోపతి మందులు వాళ్ళు యూజ్ చేయడం వల్ల వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, సర్జరీ వరకు వెళ్ళకుండా వాళ్ళకి అయితే ప్రాబ్లం ఉంటుందో ఆ ప్రాబ్లమ్ని కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు. ఇంకా అది మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది. దాంతోపాటు వాళ్ళు ఏమంటారంటే కొంతమంది యాంటీబయాటిక్స్ లాంగ్ టర్మ్గా యూజ్ చేస్తారు, లేదంటే పెయిన్ కిల్లర్స్ లాంగ్ టర్మ్గా యూజ్ చేస్తారు. ఇలాంటి వాళ్ళలో కూడా డ్రగ్ డిపెండెన్సీ స్టార్ట్ అవుతుంది. అంటే ఆ మందులు వేసుకుంటేనే వాళ్ళు వర్క్ అవుతాయి, లేదంటే వర్క్ అవ్వదాగా ఉంటుంది. బట్ హోమియోపతిలో అలా ఉండదు. ఏదైతే కండిషన్ ఉంటుందో ఆ కండిషన్ని కంప్లీట్గా క్యూర్ చేస్తుంది, డిపెండెన్సీ ఏది లేకుండా చేస్తుంది. సర్జరీ వరకు వెళ్ళకోకుండా ఇలాంటి కండిషన్స్ని ఎర్లీగానే క్యూర్ చేసుకోవచ్చు వాళ్ళు. దీనివల్ల వాళ్ళు హ్యాపీ లైఫ్ని లీడ్ చేయొచ్చు. చూసారు కదండి, ఇది ఎవరికైతే లీకేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఇలాంటి మెయిన్లీ చూసుకుంటే అమ్మాయిలకి ఇలాంటి పీరియడ్స్ టైంలో ప్రాబ్లమ్స్ అయినా, లీకేజ్ ప్రాబ్లమ్స్ అయినా, ఇట్లాంటివి ఏవి ఉన్నా మేడం తేజస్విని కన్సల్ట్ అవ్వండి. ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. మేడం ఓవరాల్గా మాకున్న చాలా డౌట్స్ క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.